హై వ్యూయర్స్, నేను డాక్టర్ బి కాళీకుమారి, గైనకాలజిస్ట్. ఈ వీడియోలో ఫైబ్రాయిడ్స్ గురించి చెప్తాను. ఫైబ్రాయిడ్స్ అనేవి యూట్రస్లో ఉండే బినైన్ ట్యూమర్స్. ఇవి లొకేషన్ బట్టి సబ్సీరస్ ఫైబ్రాయిడ్సా, ఇంట్రామ్యూరలా, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్సా అని అంటాము. ఇది సైజు ఫ్యూ మిల్లీమీటర్ సైజ్ నుంచి ఫ్యూ సెంటీమీటర్ సైజ్ వరకు పెరగచ్చు. ఈ తాలూకా ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేసే సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ మిడిల్ లేయర్లోని అవుటర్ లేయర్లో ఉంటే కనుక ఏ సిమ్టమ్స్ ఉండవు, వాటికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ 6 సెంటీమీటర్ సైజ్ ఉన్నా, లేదు అంటే కనుక హెవీ బ్లీడింగ్ కానీ, లేకపోతే పెయిన్ కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ రావడంలో కానీ, లేకపోతే రిపీటెడ్ అబార్షన్స్ అయినా కానీ ఫైబ్రాయిడ్స్ని ట్రీట్ చేసుకోవాలి. యూజువల్గా దీనికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ టెంపరీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీయే చేయాల్సి వస్తుంది. సర్జరీ కూడా లాప్రోస్కోపీ ద్వారా కానీ, హిస్టోస్కోపీ ద్వారా కానీ, లేకపోతే ఓపెన్ సర్జరీతో కానీ చేయొచ్చు. ఈ సర్జరీ అనేది 2 రకాలు. ఓన్లీ ఫైబ్రాయిడ్స్ తీయటం, దీన్ని మయోమెక్టమీ అంటాము. లేదంటే ఫైబ్రాయిడ్స్తో పాటు యూట్రస్ని కూడా తీయటం, ఇది హిస్టెక్టమీ అంటాము. సో మీకున్న కండిషన్ బట్టి, మీ ఏజ్ని బట్టి, మీ సింటమ్స్ని బట్టి మీ గైనకాలజిస్టు మీకు ఏ సర్జరీ చేయాలన్నది చెప్తారు. మీ గైనకాలజిస్ట్ని ఫాలో అయితే మీకు కరెక్ట్ సలహా అనేది వస్తుంది.